హలో అండి, నమస్తే. నేనైతే సమ్మర్లో అయితే కొంచెము ఇలా వేపకాయలు ప్లస్ ఇలా వేప పొట్టు అండి, వేప చెట్టు కొట్టేసినప్పుడు మనం రంపం పెట్టి కోస్తారు కదండి, ఆ పొట్టు అండి. ఇవి రెండు అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి వేపకాయలు కూడా. వీటిని మనం డైరెక్ట్గా అయితే మొక్కలకైతే వేయకూడదండి. వేస్తే మనకి వేడి వచ్చేసి బాగా హీట్ అయిపోయి చచ్చిపోతాయండి మొక్కలు. అయితే నేనైతే ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. చూడండి, ఇదైతే నేను పచ్చిపేడ తెచ్చుకున్నానండి. ఈ పచ్చిపేడలోకి వేప పొట్టు కలుపుకున్నానండి. కలుపుకొని వీటిని మనము చక్కగా ఇట్లా రౌండ్గా చేసేసుకొని ఇలా ముద్దల్లాగా కానీ మనం పెట్టుకున్నామంటే అండి, చక్కగా ఇలా పిడకల్లాగా చేసుకుంటే మనం ఇలా పిడకల్లాగా చేసుకున్నామంటే అండి చక్కగా ఎండిపోతాయండి. ఎండిపోయాక మనం వాటిని చక్కగా మనము మొక్కలు కానీ మనం వేసుకుంటే మనకి వేప ఉంటుంది కాబట్టి, వేప పొట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి పురుగులు రావండి. ఆ హీట్ కూడా తగ్గిపోతుంది. పేడ ఎండిపోతుంది కాబట్టి మనకి మొక్కలకి బలంగా ఉండి మొక్కలు కూడా మనకి బాగా పెరుగుతాయండి.